ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ వినలేదు. రేవతి, ఈ సత్యపీఠాన్ని మన పూజాగృహం నందు భద్రం చేయి. మన శశికి పంపిన కానుక ఇదే. అన్నీ తెలుస్తాయి శశి. ఈ పేటిక తెరిచి చూస్తే ఇందులో ఎవరి ప్రియ వస్తువు వారికి కనిపిస్తుంది. పాండవుల అదృష్టమే అదృష్టం. ఇంద్రవైభవం అంతా అక్కడే ఉంది. రుక్మిణి, అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకుంటే ఎవరి వల్ల ఏ పని అయ్యేది కాదు. కృష్ణ, ఇలా రా, నిన్ను నేను సత్కరించాను. నీకు నచ్చిందా? నచ్చింది. ప్రభావం చాలా ఉంది, మీరు కూడా చూడండి. అంత ఉపయోగ పడుతున్నావు కదా, నీవే చూడు.
చీనీ చీనాంబరాలు మణిభూషణాలు రత్నాల రాసులు అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంది. ఏమిటండి ఇదంతా? ఇదంతా ఏమిటంటే నీకు అన్నిటికంటే ఇది ఐశ్వర్యం అన్నమాట. నాకేమి అటువంటి ఆశలు ఎందుకలా కనిపించిందో ఏమిటో. అంతేకాని దాని ప్రభావం అని మాత్రం ఒప్పుకోవు. మీరు చూడండి, మీకేం కనిపిస్తుందో చూసి ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకుంటాను. సరే, నీవు చెబుతున్నావు కాబట్టి చూస్తున్నాను. చూడండి. చిత్రంగా ఉంది. దుర్యోధనుడు కనిపించాడు ఏంటి? ఇందులో చిత్రమేముంది? దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడని అందరికీ తెలిసిన విషయమేగా. కృష్ణ, నీవు చూడు ఎవరు కనిపిస్తారో. అందరికీ తెలిసిన విషయమేగా, అర్జునుడు కనిపిస్తాడు. నేనే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు కానీ చూడవయ్యా కృష్ణ. సరే, నాకెవ్వరు కనిపించిన మీరెవ్వరు మూర్ఛపోరారు. నాకే తెలియదు. చూదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యాడే. ఊరికే కనిపిస్తారా అన్నయ్య? మహానుభావులు ఏం నాటకం ఆడబోతున్నాడో. ఇప్పుడు వస్తుందా? రీల్ నెంబర్ వస్తుందా? రీల్ నెంబర్ వస్తుందా? మనకి పాస్ నెంబర్లో వచ్చేది ఇట్లా గ్యాప్ వస్తుంది.